బ్రిటిషోడు హిందువులు ముస్లింల మధ్య విభజన తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటిది మతపరమైన అంశాలు. అంతకుముందు అందరం కలిసినే పనిచేసాం. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు 1857లో కలిసినే పోరాడాం. అది చూసి రెవల్యూషన్ ఇలాగే పెరిగితే సైన్యమే తిరగబడతాయి. బ్రిటిషోడు ఉచ్చ పోసుకుంటాడు. ఎందుకంటే భారత సైన్యపు శక్తి వాడికి తెలుసు. అప్పట్లో ఆయుధాలు లెక్క చూసుకుంటే మన వాళ్ళ చేతులతోనే చంపేయగలిగినటువంటి శక్తివంతుడు. కాబట్టి మన మధ్య విభజన తీసుకురావడానికి మతాన్ని ఒక అస్త్రంగా వాడాడు. అప్పట్లోనే అయోధ్యలో చిచ్చు రేపినటువంటి వాడు వాడే. అది దానికి సంబంధించి కొన్ని కథనాలు కూడా చెప్పుకో. ఇప్పుడు దేశ విభజన తర్వాతన, భారత స్వతంత్రం తర్వాతన కులాల మధ్యన చిచ్చు పెట్టడం ద్వారా హిందూ సమాజంలో అనైక్యత సృష్టించి, అదే సందర్భంలో ముస్లిం మతంలోనూ వివిధ వర్గాలు ఉన్నాయి, క్రైస్తవ మతంలోనూ వివిధ వర్గాలు ఉన్నాయి. వాళ్ళని ఏకీకృతం చేస్తూ హిందూ సమాజాన్ని మాత్రం కులాల వారీగా విభజించేటటువంటి తత్వం పెరిగిపోతూ వచ్చింది. దానికి కారణం బ్రిటిష్ టైంలో కుల వృత్తుల వారీగా ఉన్న వాళ్ళని కులాలుగా, అంటే వృత్తుల వారీగా వర్గీకరణ అయిన సమాజాన్ని కులాలుగా తయారు చేసి ఒక వివక్షని, అగ్రవర్ణం దళిత వర్గం అంటూ రెచ్చగొట్టుకొచ్చినటువంటి వాడు. దాన్నే మనం కొనసాగించి ఆ దరిద్రంతో మనం చేసిన తప్పు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు వాళ్ళని తక్కువగా చూడంటే తక్కువగా చూసి, నువ్వు ఎక్కువ ఓడివి అంటే ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఆ ఫీలింగే మన మధ్యన చీలికే వాడు ఎక్కువ కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించడానికి కారణమైంది. ఆ పరిస్థితి ఇప్పుడు మారుద్దాము అనేటువంటిది అంబేద్కర్ గారు లాంటి మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం తర్వాత మనం తీసుకొచ్చుకున్నటువంటి మార్పులతో ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటే, మళ్ళీ కరెక్ట్ టైంలో ఎవరో ఒకళ్ళు ఈ చిచ్చు రాజేస్తూ ఉంటారు. అయోధ్యలో రామాలయంతో హిందూ సమాజం ఏకీకృతం అవుతుంటే అక్కడ ఒక్క దళితుడన్నా ఉన్నాడా అంటూ ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఈ మహానుభావులు చూడాల్సింది ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పక్కన మోహన్ జీ భగవత్, ఆ పక్కనున్న ఆయన ఎవరు అన్నటువంటిది వాళ్ళకి తెలియాలి కదా. తెలియదు కాబట్టి మనం చెప్దాం. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కామేశ్వర్ చౌపాల్, బీహార్కి చెందినటువంటి నాయకుడు. ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మొట్టమొదటి నుంచి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వాడు, ఆ విగ్రహ ప్రతిష్టలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సరే, ఇక ఇంకా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే ఆ ట్రాప్లో పడకుండా ఉండటం కోసం ఈ లెక్క చెప్తాను.